హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ ఇంటిని మీరు చూసారంటే మీ లైఫ్లో మర్చిపోలేరు. అంత బ్యూటిఫుల్గా అయితే ఈ హౌస్ అనేది ఉండటం జరుగుతుంది. రీసెంట్గా మేము చిన్న పని ఉండి తణుకు దాకా అయితే వెళ్లాల్సి వచ్చిందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక హౌస్ని అయితే చూసాం. హౌస్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అంత బ్యూటిఫుల్గా ఉన్న హౌస్ మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్కి చూపించకపోతే బాగోదు కదా, అందుకని చెప్పేసి ఈ వీడియో అనేది తీయడం జరిగింది. హౌస్ యొక్క ఓనర్ గారిని అయితే అడిగామండి. ఆయన కూడా పాజిటివ్ గా స్పందించి హౌస్ ని తీసుకోండి సార్ భలేవాళ్ళు అని చెప్పి అనడం జరిగింది. కాబట్టి ఈ హౌస్ ని అయితే మనం ఫుల్ టూర్ అనేది చేయడం జరిగింది అనమాట. ముందుగా ఇది ఈస్ట్ ఫేసింగ్ లో నుంచి మనం ఎంట్రన్స్ అయితే ఇప్పుడు లోన్కి అయితే రావడం జరిగింది. మెయిన్ డోర్ అనేది ఈ విధంగా ఫ్రంట్ వైపు అయితే ఇచ్చారండి. దీని చుట్టూ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండే మార్బుల్ షీట్స్ ని యూజ్ చేశారు. అలాగే వాల్స్ కి వచ్చేసి టైల్స్ అనేవి యూజ్ చేశారు. ఇటు గమనించినట్లయితే పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనేవి మనకి ఆగ్నేయంలో ప్రొవైడ్ చేశారండి. అలాగే పీవీసీ ప్యానల్స్ ని యూజ్ చేసుకుని సీలింగ్ మొత్తం కూడా డిజైన్ అయితే చేయడం జరిగిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఎల్ షేప్ మొత్తం కూడా పీవీసీ ప్యానల్స్ తోటి ఫాల్ సీలింగ్ అనేది డిజైన్ చేసుకున్నారు. అలాగే రెండు వైపులా వాల్స్ కి టైల్స్ డిజైన్, అలాగే పార్కింగ్ యొక్క టైల్స్, అలాగే ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా స్పేస్ అనేది డిజైన్ చేసుకోవడం జరిగింది. అలాగే పక్కన వాష్ ఏరియా కానీ, అలాగే ఇక్కడ గార్డెన్ ఏరియా కూడా డిజైన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే చేసుకోవడం జరిగిందండి. అలాగే హౌస్ కి వచ్చేసి ఈస్ట్ వైపున రోడ్డు ఉంటుంది, అలాగే వెస్ట్ వైపున కూడా రోడ్ అనేది ఉండటం జరుగుతుందండి. ఈస్ట్ అండ్ వెస్ట్ కార్నర్ బిట్ అనమాట ఇది. మెజర్మెంట్స్ అయితే నాకు తెలియదండి, నేను కనుక్కోలేదు. కాకపోతే డిజైన్స్ బాగున్నాయని చెప్పి మీకైతే చూపించడం జరుగుతుంది అనమాట. ఇక మెయిన్ డోర్ అనేది ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చిన వెంటనే బ్యూటిఫుల్ గా మనకి హాల్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. ఈ హాల్లో మీరు గమనించినట్లయితే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేసుకున్నారు. ఇందులో సెంటర్ లో తీసుకున్న డిజైన్ వచ్చేసి సిల్క్ పెయింట్ ఉంటుంది కదా, ఈ సిల్క్ పెయింట్ అనేది యూస్ చేసుకొని ఫాల్ సీలింగ్ లో డిజైన్ అనేది అప్లై చేయడం జరిగిందనమాట. అలాగే టీవీ యూనిట్ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే చేసుకున్నారండి. ఇది మొత్తం మనకి సిట్అవుట్ ఏరియా అయితే వస్తుంది హాల్లో. ఇక్కడ వెంటిలేషన్ కోసం ఇచ్చిన విండో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే హౌస్ మొత్తం కూడా ఫుల్ గ్రానైట్ అనేది యూజ్ చేసి ఫ్లోరింగ్ మొత్తం డిజైన్ అయితే చేశారు. అలాగే ఇదే హాల్లో ఇక్కడ ఒక వాల్ క్లాక్ డిజైన్ ని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ అయితే చేశారనమాట. 7 హార్స్ ఉంటాయి కదా, వాటిని అయితే ఇక్కడ బిల్డ్ చేసి దానిపైన వాల్ క్లాక్ అనేది డిజైన్ కింద తీసుకోవడం జరిగింది మెయిన్ హాల్లో. అలాగే ఇక ఈ లైట్స్ యొక్క డిజైన్స్ కూడా చాలా యూనిక్ గా అయితే డిజైన్స్ అనేవి అప్లై చేయడం జరిగిందండి. ఇవన్నీ అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మరొక వాల్ క్లాక్ ను కూడా డిజైన్ కింద అయితే తీసుకున్నారు. ఇక ఇది మొత్తం వచ్చేసి మనకి టీవీ యూనిట్ అనేది రావడం జరుగుతుంది. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఈ యొక్క టీవీ యూనిట్ సెటప్ మొత్తం కూడా బిల్డ్ చేయడం జరిగింది. అవన్నీ మీరు ఇక్కడ క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చండి. ఇక ఈ టీవీ యూనిట్, ఈ హాల్ ఇదంతా చూసారు కదా, ఇక్కడ నుంచి ఏంటంటే మనకి అవతలకి మనకి డైనింగ్ ఏరియా అలాగే కిచెన్ అనేది రావడం జరుగుతుందండి. మనకి స్టార్టింగ్ లో పూజా రూమ్ అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. దీన్ని నేను మీకు లాస్ట్ లో అయితే చూపిస్తాను. వీడియో కంటిన్యూషన్ గా వెళ్తుంది కాబట్టి కంటిన్యూ చేద్దాం. లాస్ట్ లో అయితే మీకు ఆ పూజ రూమ్ కూడా చూపిస్తాను. ఇది మొత్తం డైనింగ్ ఏరియా. అలాగే దీని పక్కనే మనకి ఓపెన్ కిచెన్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉండే డిజైన్స్ అలాగే కలర్ కాంబినేషన్స్ తోటి ఈ యొక్క కిచెన్ ప్లస్ డైనింగ్ హాల్ అయితే ఇక్కడ డిజైన్ బిల్డ్ చేయడం జరిగిందండి. ఇక కబోర్డ్స్ యొక్క డిజైన్ కానీ వాటి యొక్క కలర్ కాంబినేషన్స్ కానీ ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ యొక్క డిజైన్ కానీ ఇవన్నీ కిచెన్ లో డిజైన్స్ అనమాట ఫ్రెండ్స్. అలాగే కలర్ కాంబినేషన్స్ కానీ ఇంటీరియర్ లో తీసుకున్న డిజైన్స్ అన్ని కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే తీసుకోవడం జరిగింది అనమాట. అన్ని మీరు ఇక్కడ క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఓవరాల్ గా వచ్చేసి కిచెన్ అనమాట ఫ్రెండ్స్. కింద వైపు మొత్తం కూడా బాస్కెట్స్ అలాగే ఓపెన్ డోర్ డిజైన్ అనేది తీసుకున్నారు. ప్లాట్ఫామ్ కి బ్లాక్ గ్రానైట్ అనేది యూజ్ చేశారు. డైనింగ్ టేబుల్ దగ్గర వాల్ యొక్క డిజైన్, దానికి రాయల్ ప్లే డిజైన్స్ అనేవి యూజ్ చేశారు. ఇక్కడ కూడా మనకి ఫాల్ సీలింగ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క ఫాల్ సీలింగ్ డిజైన్ లో కూడా వీళ్ళు సిల్క్ పెయింట్స్ అయితే యూజ్ చేసి అలాగే కలర్ కాంబినేషన్స్, లైట్స్ యొక్క డిజైన్స్ కూడా మంచి యూనిక్ గా ఉండే డిజైన్స్ ని తీసుకొని చాలా చక్కగా అయితే బిల్డ్ చేశారండి. ఇక ఇది వచ్చేసి మనకి 2 బెడ్రూమ్ కి వెళ్లే దగ్గర కొంచెం స్పేస్ అనేది ఉంటుంది కదా, ఆ స్పేస్ లో మనకి ఏంటంటే బుద్ధుడి స్టాచ్యూ అనేది తీసుకున్నారనమాట. దీని చుట్టూ కూడా సిల్క్ పెయింట్ ని యూజ్ చేసి చాలా బ్యూటిఫుల్ గా అయితే వాళ్ళ యొక్క డిజైన్ కలర్ కాంబినేషన్ అనేది ఇక్కడ తీసుకోవడం జరిగిందండి. ఇవన్నీ మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అలాగే దీని కింద ఇచ్చిన కబోర్డ్స్ యొక్క డిజైన్ గానీ అలాగే పైన సీలింగ్ లో తీసుకున్న డిజైన్ గానీ చాలా బ్యూటిఫుల్ గా అయితే ఈ డిజైన్స్ ని చేయడం జరిగిందండి. సిల్వర్ పెయింట్ అనేది యూజ్ చేసి ఈ యొక్క డిజైన్ అయితే పైన సీలింగ్ లో అయితే ఇక్కడ డిజైన్ కింద చేయడం జరిగింది అనమాట. ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి 2 బెడ్రూమ్లకి వెళ్ళడానికి. రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ అలాగే లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ అయితే వస్తుందండి. ఇక ముందుగా మనం లెఫ్ట్ సైడ్ ఏ బెడ్రూమ్ అయితే ఉందో దాన్ని అయితే ఇప్పుడు చూస్తున్నామండి. చాలా బ్యూటిఫుల్ గా వాల్స్ లో డిజైన్స్ అనేవి
తీసుకున్నారు. అలాగే వార్డ్రోబ్స్, కబోర్డ్స్ ని మనం బెడ్రూమ్స్ లో వచ్చేసి వార్డ్రోబ్స్ అని చెప్పుకుంటాం కదా, ఈ వార్డ్రోబ్స్ డిజైన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే చేసుకున్నారు. పైన వచ్చేసి ఓపెన్ డోర్స్ అనేవి ఇచ్చారండి, కింద వచ్చేసి స్లైడింగ్ డోర్స్ అనేవి తీసుకొని ఈ యొక్క వార్డ్రోబ్స్ డిజైన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే చేసుకున్నారు. ఇక్కడ ఇందులో కూడా మనకి ఏంటంటే సిల్క్ పెయింట్ ని యూస్ చేసి ఫాల్ సీలింగ్ యొక్క డిజైన్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది. అలాగే డోర్స్ దగ్గర మనకి గుమ్మాలు ఏవైతే ఉన్నాయో ఈ గుమ్మాలన్నిటికీ కూడా గ్రానైట్ అనేది యూస్ చేశారండి. బ్లాక్ గ్రానైట్ ఉంటుంది కదా, ఈ గ్రానైట్ యూస్ చేసి గ్రానైట్ గుమ్మాలు అనేవి ఫిక్స్ చేయడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి మనకి మరొక బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుందండి. ఈ బెడ్రూమ్ లో కూడా మనకి ఇంటీరియర్ డిజైన్స్ అనేవి చాలా బ్యూటిఫుల్ గా చేసుకున్నారు. వార్డ్రోబ్స్ డిజైన్స్ కానీ కింద సీన్ కూడా మనకి సేమ్ మధ్యలో సెంటర్ లో టీవీ యూనిట్ అనేది సెట్ చేసుకునేటట్టు బెడ్రూమ్ లో టీవీకి సెటప్ చేశారండి. పైన ఓపెన్ డోర్స్ అనేవి ఇచ్చారు, కింద కూడా దీనికి ఓపెన్ డోర్స్ అనేవి తీసుకోవడం జరిగింది. అలాగే ఖాళీ ప్లేస్ లో ఒక ఫోటో ఫ్రేమ్ అయితే ఫిట్ చేస్తారండి. ఇక సేమ్ మనకి ఫాల్ సీలింగ్ యొక్క డిజైన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఇందులో కూడా సేమ్ మనకి సిల్క్ పెయింట్ అనేది యూస్ చేసి డిజైన్ అనేది చేయడం జరిగింది. రూఫ్ లైట్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్ గా హౌస్ అయితే డిజైన్ అయితే చేసుకున్నారండి. ఇంకా ఈ హౌస్ లో మనకి ఏంటంటే ఇంకా బ్యాలెన్స్ ఉంది ఏంటంటే పూజా రూమ్ ఒకటి బ్యాలెన్స్ ఉందండి, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఈ హాల్లో స్టార్టింగ్ లోనే మనకి ఇక్కడ పూజా రూమ్ అనేది వస్తుంది. దీని తర్వాతే డైనింగ్ ఏరియా, కిచెన్ కి అయితే వెళ్తాం అనమాట. పూజా రూమ్ అనేది మనకి చాలా చక్కగా అయితే ఇక్కడ డిజైన్ అనేది చేసుకున్నారు. టైల్స్ యొక్క డిజైన్ కానీ అలాగే సిఎల్సి కటింగ్ యూస్ చేసుకొని డోర్ యొక్క డిజైన్ కానీ గ్రానైట్ గుమ్మం కానీ మొత్తం చాలా బ్యూటిఫుల్ గా పూజా రూమ్ ను కూడా ఇక్కడ డిజైన్ అయితే తీసుకోవడం జరిగిందండి. అలాగే బయట వైపు గార్డెన్ ఏరియా కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేసుకున్నారండి. ఇక్కడ వాల్ లో స్టోన్స్ యొక్క డిజైన్ కానీ అలాగే గార్డెన్ ఇక్కడ ఇచ్చిన గ్రాస్ కానీ అంతా చాలా సింపుల్ గా అయితే డిజైన్ అనేది చేసుకున్నారు. ఇక అలాగే బయట వెలివేషన్ విషయానికి వచ్చినట్లయితే కాంపౌండ్ వాల్ డిజైన్ అనేది ఇక్కడ చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఈ యొక్క కాంపౌండ్ వాల్ డిజైన్ అనేది చేసుకున్నారు. అలాగే వెలివేషన్ డిజైన్ కానీ పైన మనకి పార్పెట్ వాల్ డిజైన్ కానీ చాలా అద్భుతంగా అయితే ఈ హౌస్ ని బిల్డ్ చేసుకోవడం జరిగిందండి. ఇక ఈ హౌస్ యొక్క డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇక కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయండి, ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకసారి ఛానల్ అనేది చెక్ చేయండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి, అప్పుడే మనం ఏ వీడియోస్ చేసినా ముందుగా నోటిఫికేషన్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.